జై శ్రీమన్నారాయణ. వేసవిలో చలివేంద్రాలు పెడతారు. అది మహా ఫలితాన్ని ఇస్తుంది. మంచిదే, దాహం వేసేటటువంటి వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వటం. అది ఉగాది పర్వదినంలో పెడితే చాలా పుణ్యం అండి. దాహమైనటువంటి వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వగలిగితే ఎంత పుణ్యం వస్తుందో మాటల్లో చెప్పలేము అసలు. కొందరు ఏమంటారు, ఏమండి మేము అపార్ట్మెంట్లో ఉంటున్నాము, ఏమండి మేము సిటీలో ఉంటున్నాము, చలివేంద్రం ఎలా వేయగలము, మాకు సాధ్యపడదు కదా అంటే, అట్లాంటి వారు ఏం చేయాలి, చలివేంద్రాలు వేసేటటువంటి వాళ్ళకి ధన సహాయం చేయగలిగితే మంచిది, చేయండి. లేకపోతే ఒక గిన్నెలో నీళ్లు పోసి బాల్కనీలో నీళ్ళు పెట్టండి. వేసవికాలంలో పాపం పక్షులు నీళ్లు లేక దాహంతో ఎంత అలమటించిపోతాయో, అవి తాగుతాయి. ఆ ఫలితాన్ని మనం పొందుతాం. నీళ్లను డాబా మీదకు తీసుకువెళ్ళి పెట్టండి. అలానే ఎవరైనా ఎండలో పడి ఇంటికి వస్తారు, పిల్లలకు చెప్పాల్సినటువంటి మొట్టమొదటి విషయం ఏంటంటే, వాళ్ళు కూర్చోగానే 2 గ్లాసులతో మంచినీళ్ళు ఇచ్చేలాగా నేర్పించండి పిల్లలకి. అలా చేయగలిగితే ప్రభాదానం చేసినటువంటి ఫలితం వస్తుంది ఈ ఉగాది సందర్భంలో. నమస్తే.